దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. కూడి వచ్చిన మీ అందరికీ ప్రభు పేరట నా నిండు వందనాలు తెలియచేస్తూ ఉన్నాను. నేను ఈ స్త్రీల గురించి క్రమముగా చెప్పుటలో మరి ఈ యొక్క అధ్యాయాల వారీగా కూడా క్రమంలోనే నేను చెప్పుకుంటూ వస్తున్నాను. మీరు అది కూడా గమనిస్తే మంచిది. కాబట్టి ఈ దినము మరి అపోస్తుల కార్యం 9వ అధ్యాయములో ఉన్నటువంటి మరి దోర్కా భాషాంతరమున మరి ఆమె కవిత అనే పేరుకు దోర్కా అనే భాషాంతరమున పేరు అని చెప్పబడిన ఆ యొక్క యవనస్తురాల గురించి మనము నేర్చుకోవడానికి సిద్ధపడుతూ ఉన్నాం. ప్రభువే అందులోని సత్యములను మనకు నేర్పించును గాక. ఆమేన్. హల్లెలూయా. దానికి ముందుగా 31వ వచనం 32వ వచనం ఒకసారి చదువుకున్నట్లయితే మనము, కావున యూదయ గలిలయ సమరయ దేశముల యందందట సంఘము క్షేమాభివృద్ధి నొందుచు సమాధానము కలిగి ఉండెను, మరియు ప్రభునందు భయమును పరిశుద్ధాత్మ ఆదరణయు కలిగి నడుచుకొనుతూ విస్తరించుచుండెను. ఆ తర్వాత పేతురు సకల ప్రదేశములలో సంచారము చేయుచు లుద్దలో కాపురమున్న పరిశుద్ధుల యొద్దకు వచ్చాను. మనకు 8వ అధ్యాయము మనం చదువుకుంటే 6వ అధ్యాయం చివరి మాటలు చదువుకుంటే సంఘానికి హింస ప్రారంభమై సంఘం చెదిరిపోయిందని మనము నేర్చుకుంటున్నాం, తెలుసుకుంటున్నాం. అలా చెదిరిపోయిన వారు మహగా విస్తరించారని, ఇంకా ఎక్కువగా సువార్త ప్రకటించారని మరి ఇక్కడ వ్రాయబడి ఉంది. ఈ యొక్క మరి పరిస్థితుల్లోనే సంఘమేమో క్షేమాభివృద్ధి అంత ఎక్కడెక్కడంటే యూదయ గలిలయ సమరయ దేశమందంతటా సంఘము క్షేమాభివృద్ధి నొందుచుంది. మనం ఒకటి గమనించాలి. ఏమని, ఇప్పుడు మనం అంతా క్రైస్తవ జనాంగమును ఏమంటున్నారు అని అంటే మైనార్టీస్గా లెక్కేస్తున్నారు, మైనార్టీస్గానే కనబడుతూ ఉన్నారు. ఎందుకంటే చాలా మంది రహస్య క్రైస్తవులుగా ప్రపంచ దేశాల్లో బతుకుతున్నారు. నాకు దేవుడికి తెలిస్తే సరిపోదా అన్నట్లుగా ఉన్నారు. కొంతమంది అవసరం వస్తే పోని, అవసరం వచ్చినప్పుడు నీవెవరు అని అంటే నేను క్రైస్తవుడను అని ఒప్పుకునే దమ్ము ధైర్యం ఉన్నోడు ధన్యుడు, లేనోడు దౌర్భాగ్యుడే. అలాగా పరిస్థితిలోనే. కానీ అక్కడ హింస బయలుదేరినప్పుడు ఇంకా ఎక్కువ క్రైస్తవ జనాంగం వచ్చింది. ఎందుకంటే క్రైస్తవులు సంఘం విస్తరిస్తుంటే యేసుక్రీస్తు నామం మరి గొప్ప చేయబడి ప్రచురించబడుతుంటేనే కదా సౌలు వచ్చి వాళ్ళని హింసించి నానా ఇబ్బందుల పాలు చేశారు. ఆ సత్యం మనందరికీ తెలుసు. అలాగ జరిగినప్పుడు ఏమైంది అని అంటే ఇంకా ప్రబలిందే తప్ప నష్టం జరగలే. ప్రవీణ్ పగడాల గారిని చంపినప్పుడు మేము అలాగే అనుకున్నాం. సంఘమునకు శ్రమలు సంభవిస్తే ఆ సంఘానికి ఉన్న శ్రమలు మరి శ్రమల ద్వారా మరింతగా క్రైస్తవ్యం ప్రబలుతుంది తప్ప ఎవరు కూడా క్రైస్తవ్యాన్ని అడ్డుకోలేరు అని ధైర్యం వచ్చింది. ఇంకా ప్రబలుతుందని సంతోషం వచ్చింది. ఆ శ్రమలు గనక వస్తే క్రైస్తవ జనాంగము తట్టుకునే కృప దయచే తండ్రి అని ప్రార్థన కూడా పెరగడం జరిగింది. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. సంఘం విస్తరిస్తూ ఉంది. పేతురు కూడా ఆయా ప్రాంతాల్లో ప్రదేశాల్లో సంచారము చేయుచు లుద్దలో కాపురమున్న పరిశుద్ధుల యొద్దకు వచ్చాడంట. చూడండి ఎంత చక్కని పేరు పెట్టారు. రక్షించబడిన బిడ్డలకి ఏం పేరంటే పరిశుద్ధులు. అబ్బా, ఆ పేరే వింటుంటేనే ఒళ్ళంతా పులకరిస్తుంది, సంతోషం అవుతుంది. దేవునికి మహిమ కలుగును గాక. కనుక ప్రభు పరిశుద్ధుడు, ఆయన్ని విశ్వసించి ఆయన అనుసరిస్తున్న బిడ్డలు కూడా పరిశుద్ధులే. ఇలాగా ప్రాంతాలన్నీ తిరుగుతున్నప్పుడు యొప్పేలో ఆయన అలా ఎక్కడున్నాడంటే లుద్దలో కాపురం ఉన్నాడు. యొప్పేకు దగ్గరగా ఉన్నటువంటి యొప్పేలో కాపురం ఉన్నాడని
తెలిసింది. ఇక్కడ యొప్పేలో తబితా అని ఒక శిష్యురాలు ఉండేను. ఆమెకు భాషాంతరమున దోర్క అని పేరు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. పేతురు ఎక్కడున్నాడు? లుద్దలో కాపురమున్న వారి పరిశుద్ధుల దగ్గర పేతురు ఉన్నాడు. ఈ తబిత ఎక్కడుందంటే యొప్పేలో ఉంది. ఆమె ఒక శిష్యురాలన్నమాట. ఆమెకు మరొక పేరు ఏంటంటే దోర్క అని పేరు. సరే, ఈమెను గురించి ఇంత ఎందుకు రాశాడు ఈ గ్రంథంలో అంటే ఆమె సత్క్రియలను ధర్మ కార్యములను బహుగా చేసి ఉండేనంట. ఎంత గొప్ప సంగతి! ఒక శిష్యురాలు, ఒక లేడీ ఎంత చక్కగా సత్క్రియలు ధర్మ కార్యాలు బహుగా చేసినదని ఇక్కడ గ్రంథములో ఆమె పేరుని ఎత్తి పొగిడినట్లుగా దేవుడు రాసి పెట్టాడు. సత్క్రియలు అనంటే ఏంటి అనంటే మనకు అర్థం అవ్వాలి. సత్క్రియల యందు ఆసక్తి కలిగి వాటిని అనుసరించు వారి కొరకే ప్రభువారు వచ్చారని తీతు పత్రిక 2వ అధ్యాయం 14వ వచనంలో చక్కగా రాశారు. ఆయన సమస్తమైన దుర్నీతి నుండి మనలను విమోచించి సత్క్రియల యందు ఆసక్తి గల ప్రజలను తన కోసరం పవిత్రపరచుకొని తన సొత్తుగా చేసుకున్నట్టుకే తన్ను తాను మన కొరకు అర్పించుకొనెను. హల్లెలూయా. ఆసక్తి దేని మీద ఉండాలంట? సత్క్రియల యందు ఆసక్తి కలిగిన ప్రజలను తన కోసం ఇంకా పవిత్రపరచుకొని తన సొత్తుగా చేసుకున్నట్టుకే ప్రభువారు తన్ను తాను మన కొరకు అర్పించుకున్నారట. అర్పించుకున్నది సత్యమే, దేవుడని ఎరిగి బ్రతుకుతున్నారు, నేను దేవుని బిడ్డనని చెప్తున్నారు. కానీ చాలా మందికి సత్క్రియలు ఉండడం లేదు. అసలు వచ్చిందే వారి కోసమని గ్రంథం తేటగా బోధిస్తూ ఉంది. అలాగే మత్తయి సువార్త 5వ అధ్యాయంలో దేవుడు ఏమన్నాడు? మీరు లోకమునకు వెలుగై ఉన్నారు అన్నాడు. 5వ అధ్యాయం 14వ వచనం నేను చదువుతున్నా. మీరు లోకమునకు వెలుగై ఉన్నారు అని చెప్పి కొండ మీద నుండి పట్టణము మరుగయ్యుండ నేరదు కదా అన్నారు కదా. ఏమంటాడు ప్రభు? ఇక్కడ చూస్తున్నాను 5వ అధ్యాయం 5వ మీరు లోకమునకు 14 లోకమునకు వెలుగై ఉన్నారు, కొండ మీద నుండి పట్టణం మరుగయ్యుండ నేరదు. మనుషులు దీపం వెలిగించి మంచము కింద పెట్టరు, కానీ అది ఇంట నుండి వారందరికీ వెలిగించుటకై దీపస్తంభం మీదనే పెడతారు అన్నారు. అలాగని మీకు చెప్పుతూ మనుష్యులు మీ సత్క్రియలను చూచి పరలోకమందున్న మీ తండ్రిని మహిమపరచునట్టు వారి ఎదుట మీ వెలుగు ప్రకాశింపనీయుడి. ఇప్పుడు మనం వెలిగించబడినాము. ఈ వెలిగించబడిన దీపస్తంభం మీదనే పెట్టాలి అన్న మాటకు మరొకమైన విశ్లేషణకరమైన అర్థం ఏంటి అంటే సత్క్రియలు అనే వెలుగే. సత్క్రియలు అనే వెలుగును లోకములో మనము ప్రకాశింప చేయాలి, ప్రసరింప చేయాలి. అందరికీ కనపడేలాగా మీ సత్క్రియలు కనబడాలి అని దేవుని వాక్యం అదట వెలుగవుతుందంట. అనేకులకు వెలిగిచ్చి దారి చూపుతుందని మత్తయి సువార్త 5:14 నుండి 16 వరకు దేవుడు రాశాడు. ఆయన సత్క్రియలు చేయవాడు, ఆయన సత్యవంతుడు, ఆయన మంచివాడు గనక మనం కూడా ఆయనలాగా బ్రతకాలి. ఆయన పరిశుద్ధుడు గనక మనం పరిశుద్ధంగా ఉండాలి. ఆయన నిష్కల్మషుడు, నిర్దోషి, పాపులలో చేరక ప్రత్యేకంగా ఉన్నవాడు, మేఘ మండలము కంటే ఆకాశము కంటే హెచ్చైన వాడు, మనకు సరిపోయిన వాడని వాక్యంలో రాయబడి ఉంది హెబ్రీ 7:26 వచనంలో. కాబట్టి దేవుని పోలి ఉండే బ్రతుకు ఎవరికి ఉంటుందో వారి కోసమే, అలాంటి వారి కోసమే తన ప్రాణం పెట్టాడు. ఎంత ప్రాణం పెట్టినా యేసుక్రీస్తు దేవుడు అని తెలిసినా, ఆయన సిలువలో మరణించాడని తెలిసినా, ఆయనను అంగీకరించి ఆయన దగ్గరికి వచ్చి విశ్వసించే వారికి సత్క్రియలు లేకపోతే వ్యర్థం 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 వేస్ట్ అని వాక్యం సెలవిస్తూ ఉంది. ఇంకా 1 తిమోతి పత్రిక
6వ అధ్యాయం అక్కడ 17వ వచనం నుండి నేను చదువుతుంటాను, మీరు దయచేసి కొంచెం చూడండి. మొదటి తిమోతి పత్రిక 6వ అధ్యాయం 17-18 వచనం నేను చదువుతున్నాను. వారు వాస్తవమైన జీవమును సంపాదించుకుని నిమిత్తము 17లో ఏముందంటే, ఏమందు ధనవంతులైన వారు గర్విష్ఠులు కాక, అస్థిరమైన ధనమందు నమ్మిక ఉంచక, సుఖముగా అనుభవించుటకు సమస్తముడు ధారాళముగా దయచేసి దేవుని అందే నమ్మిక ఉంచమని ఆజ్ఞాపిస్తూ, వారు వాస్తవమైన జీవమును సంపాదించుకున్న నిమిత్తము రాబో కాలమునకు మంచి పునాది తమ కొరకు వేసుకొనుచు మేలు చేయువారును సత్క్రియలు అను ధనం గలవారునై ఉండమన్నారు. ఔదార్యము గలవారును తమ ధనములో ఇతరుడికి పాలిచ్చువారునై ఉండాలని ఎంత చక్కగా 17 నుండి 19 వరకు మన ప్రభు వారు వివరించారు. దేవునికి మహిమ కలుగును గాక. అయితే ఈమె సత్క్రియలు బహుగా చేసిందని చెప్పింది కదా. అవును, మనము సత్క్రియలు కలిగి ఉండడం అదొక ధనం కలిగి ఉండడంతో సమానము అని దేవుని వాక్యం మనకు నేర్పిస్తూ ఉంది. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. సత్క్రియలే ఒక ధనం అంటండి. చాలా మంది అంటారు, నేను ధనానికి పేదోన్నేమో కానీ నేను గుణానికి పేదోని కాదు అంటారు. ఇక తెలంగాణలో, ఆంధ్రాలో కూడా. అంటే గుణమే ధనం. దేవునికి మహిమ కలిగిన కాక. సత్క్రియలనే ధనం కలిగిన వారికి మీరు ఉండండి అని ప్రభువారే స్వయంగా చెప్పాడు కదా. కాబట్టి మన ధనం ఏంటి? సత్క్రియలే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇంకొక మాట గ్రంథంలో వ్రాయబడి ఉంది. అది ఏమనగా ఎఫెసీ పత్రికలో ఉంటది కదా. ఏమని? 5వ అధ్యాయం 8వ వచనం. మీరు పూర్వమందు చీకటి అయి ఉంటివి, ఇప్పుడు ప్రభునందు వెలుగు. ఇప్పుడైతే ప్రభునందు వెలుగు అయి ఉన్నారని ఆ వెలుగు ఫలము సమస్త విధ మంచితనము, నీతి, సత్యం అనే వాటిలో కనబడుతుంది. వెలుగును ప్రకాశింప చేయమన్నారు. సత్క్రియలు అనే వెలుగును లోకములో కనబడని వాళ్ళే. ఆ వెలుగు ఫలమే సమస్త విధములైన మంచితనము, నీతి, సత్యం అంటారు. అంటే నీతి, సత్యం, సమస్త విధములైన మంచితనము ఉంటే మనం ఒక వెలుగును మరి లోకములో, సత్క్రియలని వెలుగును లోకములో చూపిస్తున్న వారమని, ఈ దోర్క అలాంటిదే, ఈ తబితమ్మ అలాంటిదేనని మనకు దేవుడు చక్కగా వివరిస్తూ ఉన్నారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మార్కు సువార్త 10వ అధ్యాయం 17 వచనములో ఒక పరిగెత్తుకొస్తాడు కదండి ఒక వ్యక్తి, ఒక యవనస్తుడు వచ్చి ఏమంటాడు? సద్బోధకుడా, నిత్య జీవమునకు వారసుడు నేనేం చెయ్యాలి అన్నాడు. అప్పుడు ప్రభు అన్నాడు, నువ్వు నన్ను సత్పురుషుడని ఎలా చెప్తున్నావు? దేవుడు ఒక్కడే గాని మరి ఎవడును సత్పురుషుడు కాదు. అంటే సత్క్రియలు చేయడం, మంచి క్రియలు కలిగి ఉండడం, మంచి పేరు తెచ్చుకోవడం, సత్పురుషుడు అని పిలువబడడం దేవునికి సాధ్యమైతే ఆ దేవుణ్ణి అనుసరిస్తూ, దేవుణ్ణి వెంబడిస్తూ ఆయన పేరు పెట్టుకున్న నీవు కూడా అలాగే ఉండాలి అని వాక్యం మనకు బోధిస్తూ ఉంది. ఆ మాట ఇంకొక ప్రభు ఏమంటున్నాడంటే, మత్తయి సువార్త 19వ అధ్యాయంలో మరొక మాటను దేవుడు ఇక్కడ రాసి పెట్టాడు. ఏమని? ఒకడు పరిగెత్తుకొచ్చాడు వల్ల ఇక్కడ కూడా రాశాడు అదే సందర్భాన్ని. నేను ఏ మంచి కార్యము చేయవలను నిత్య జీవం పొందుకోవడానికి అని అడిగాడు. అడిగితే అందుకు ఆయన, మంచి కార్యమును గురించి నన్నెందుకు అడుగుచున్నావు? మంచివాడొక్కడే అన్నాడు. ఓ హల్లెలూయా, హల్లెలూయా. నీవు జీవంలో ప్రవేశింపగోరితే ఆ మంచి పనులు చేయిపో, ఆ ఆజ్ఞలు, కట్టడలు దేవుడు ఏమి ఇచ్చాడో చేయిపో అని చెప్పాడు. దేవుడికి మహిమ కలిగిన గాక. మంచివాడు ఒక్కడేనంటండి. కాబట్టి ఆ మంచివాడు ఎవరో
ఆయనను మనం ఎరిగి ఉన్నాము, కలిగి ఉన్నాము. ఆయనను అంగీకరించి రక్షకుడుగా మనము స్వీకరించి ఆయన అడుగుజాడల్లో నడుస్తున్నాం గనక మనం కూడా మంచి వాళ్ళంగా ఉండాలా. సత్పురుషులమని పిలుచుకోవాలి. సత్సాంగత్యం కలిగిన జనులని పిలువబడాలా, సజ్జనులు అని పిలువబడాలా, పరిశుద్ధులు అని పిలువబడాలి. అది దేవుడు మనలో నుండి కోరుకుంటున్నాడు. ఈ దోర్కమ్మను గురించి అంత చక్కని సాక్ష్యం చెప్పినప్పుడు మనము నేర్చుకున్నట వలన ప్రయోజనం ఏంటి అంటే, ఆమెలాగే సత్క్రియలను ధర్మ కార్యములను చేయువారంగా మనమందరూ ఉండాలని వాక్యం మనకు నేర్పిస్తూ ఉంది. ఆదికాండం 4:7 దేవుడు ఆదాము కుమారుడు, పెద్ద కుమారుడైన వాడిని ప్రశ్నించాడు కదా, నువ్వు సత్క్రియ చేస్తే తలనెత్తుకునవా, సత్క్రియ చెయ్యకపోతే పాపం నీ వాకిట పుంచి ఉంటుందండి. వామ్మో, చెప్పుకోవడానికి అన్ని వరుస పెట్టి వల్లించడానికి అదే రాయబడింది అనుకుని చదువుకొని పక్కకు పెట్టడం కాదంటండి. సత్క్రియ అని వెలుగును లోకములో ప్రసరింప చేయాలి. లోకములో వెలుగు ఆ సత్క్రియలను కనపరచాలి. అదే వెలుగై అనేకులను దేవుని రాజ్యములోకి నీ ద్వారా రావాలి. అలా సత్క్రియల యందు ఆసక్తి కలిగిన వారి కోసమే దేవుడు దిగొచ్చి రక్షణ మన కొరకు మరణించి రక్షణ ఇచ్చాడని తీతు పత్రికలు చెప్పుతుండగా, మరొక తిమోతి పత్రికలేమో సత్క్రియలే నీకు ధనం, సత్క్రియలను బట్టే నీవు సజ్జనుడు అని పిలువబడతావు, సత్క్రియలను బట్టే నీవు పరలోక రాజ్యం చేరే ఒక అవకాశం ఉంటుంది. అందుకనే మరి ఆ సత్క్రియలను నీవు కలిగి బ్రతకు, మంచి కార్యములు చెయ్యి, మంచి చేసేవాడు అక్కడే, ఆయనను అనుసరించు అని అన్ని సువార్తల్లో కూడా ఒక యవనస్తుడికి బోధించబడడం మనము చూస్తూ ఉన్నాం. దేవునికి స్తోత్రం. కాబట్టి ఇంకా దేవుని వాక్యం ఏం చెప్తుంది అని అంటే, సత్క్రియలని ధనం కలిగిన వారుగా మనం బ్రతకాలి. సత్క్రియలు ధర్మ కార్యములు కూడా కలిగి ఉండాలి. ఇవి కూడా కలిగి ఉన్నదని ఈ మరి దోర్కాని గురించి, తబితమ్మను గురించి ఇక్కడ రాయబడి ఉంది. దేవునికి స్తోత్రం. అందుకే వాళ్ళందరూ ఆమెను గురించి పొగుడుతున్నారు. పొగుడుతూ ఆమెను మరి ఎంతో ఆమెకు రికమెండ్ చేసినట్టుగా మాట్లాడుతూ ఏం చేశారట, ఆ దినముల యందు ఆమె కాయిలా పడి చనిపోగా శవము కడిగి మేడగదిలో పరుండబెట్టి పేతురు పలానా చోట ఉన్నాడని తెలిసి ఆయన వెళ్ళారు. 2 మనుషులు పంపారు. ఇక్కడ ఒక దైవజనుడి యొక్క ఆవశ్యకత, దైవజనుడి యొక్క ఆధిక్యత, ఆయన వలన చేసే కార్యాలు ఇక్కడ మనకి గ్రంథములో మాదిరిగా చెప్పబడింది. ఎవరింట్లో కుమారులు ఉంటే, ఎవరింట్లో పెద్దోళ్ళు ఉంటే, వాళ్ళ ఇంట్లో ఎవరైనా చచ్చిపోతే ఆ కార్యక్రమాలన్నీ వాళ్ళు చేయమని ఇక్కడ రాయబడలేదు. క్రైస్తవ బిడ్డలు ఎవరైనా ఉంటే, వాళ్ళ ఇంట్లో ఎవరైనా చనిపోతే ఒక దైవజనుడి చేతుల మీదుగానే ఆ కార్యక్రమాలన్నీ జరిగించాలన్న ఆనవాయితీ లోకంలో మనం చూస్తున్నది. అది బైబిల్ పద్ధతి తప్ప సొంత పద్ధతో ఎవరో పెద్దలు నేర్పించిన పద్ధతో కాదని మనము గ్రహించాలి. దేవునికి మహిమ కలుగును గాక. ఆ పద్ధతిలోనే శవమును కడిగారు, అనగా స్నానం చేయించారు, మేడగదిలో పెట్టారు. ఫలానా చోట పేతురు గారు ఉన్నారని తెలిసి పేతురు గారి దగ్గరకు 2 శిష్యులను పిలుచుకొని రావడానికి పంపించారు. వాళ్ళు వెళ్ళి విషయమంతా చెప్పి పేతురు గారిని తీసుకొని వచ్చారు. పేతురు గారు వచ్చేటప్పటికల్లా విధవరాండు చాలా మంది వచ్చి ఏడ్చుకుంటూ తమతో కూడా దొరక ఉన్నప్పుడు ఎలా పనులు చేసేదో, అంగీలు ఎట్లా కుట్టిద్దో, ఏ విధంగా ఉందో అవన్నీ చూపిస్తూ జ్ఞాపకం చేసుకుంటూ ఆమె సత్ప్రవర్తనను బట్టి దేవునికి మహిమను ఆరోపిస్తూ వాళ్ళందరూ దుఃఖపడుతూ ఉన్నారు. పేతురు వచ్చాడు, అందరిని బయటికి పంపించేశాడు ఆ మేడగదిలో నుంచి. అతనొక్కడే ఉన్నాడు. ఎందుకంటే దేవుడు కొంతమంది అవిశ్వాసులు ఉంటే వారి మధ్యలో కార్యాలు చెయ్యలేదని మనకు సువార్తలలో వ్రాయబడి ఉంది. కాబట్టి అవిశ్వాసం లోపలికి రానియకుండా ఎవరు అందులో ఎవరు విశ్వాసం ఎవడు అవిశ్వాసం ఎందుకు వచ్చిన గోళ అని
దేవుడు వారందరినీ బయటికి పంపించాడు. మోషే పేతురు ద్వారా పేతురు పంపించేశాడు. ఆ దేవుని యొక్క వాక్యమును క్షుణ్ణంగా ఎరిగిన శిష్యుడు గనక ఆయన విధానమైన పద్ధతి చేస్తాడు. ఎందుకంటే ఒక చిన్నది చనిపోతే అక్కడ ఏడ్చేవారు, గుళ్ళు పెట్టేవారు, వాయిద్యాలు వాయించేవాడు అందరూ ఉంటే అందరినీ బయటికి పంపించి వెళ్ళి ఆ పాపను స్వస్థపరిచాడు. అది మనందరికీ తెలుసు. కాబట్టి ఇక్కడ కూడా అందరినీ పంపించేశాడు. మరి ఎంత అద్భుతంగా శవం వైపు తిరిగి తబితా లెమ్మనక ఆమె కన్నులు తెరిచి పేతురును చూచి లేచి కూర్చుండేది. దేవునికి మహిమ కలుగునుగాక. మొట్టమొదట అద్భుతం మరణంలో నుండి జీవంలోనికి వచ్చినటువంటి కార్యం. 3వ అధ్యాయంలో కుంటి వాళ్ళను బాగు చేస్తారు రండి. అలాగా కొన్ని అద్భుతాలు జరిగాయి. కానీ ఇలా చనిపోయినటువంటి శవం బ్రతకడం ఈ 9వ అధ్యాయంలో మనం చూస్తున్నాం. వరుసగా దేవుడు అద్భుతాలు, ఆశ్చర్య కార్యాలు చేస్తూ తన నామాన్ని గొప్ప చేసుకుంటున్నాడు, తన నామాన్ని వెల్లడి చేస్తున్నాడని వాక్యం ద్వారా మనము నేర్చుకుంటూ ఉన్నాం. దేవునికి మహిమ కలుగునుగాక. ఇక్కడ ఆమెను సజీవురాలుడుగా మరి కనపరిచారు. ఎంత సులువుగా మరి ఎలాగా లేపగలిగాడు. చనిపోయిన ఆమెను లేపడం అంటే మాటల, నిద్రపోయిన అమ్మాయిని ఎలాగైతే లేపుతామో అంత సులువుగా దేవుడు మరి దేవుని శిష్యుడైనటువంటి పేతురు గారు చేశారు. దేవుడు చేసే కార్యాలు పేతురు శిష్యులు చేయడము అది ఎంతో ఆనందం, మహా ఆనందం. దేవునికి మహిమ. కాబట్టి దేవుడు అన్నాడు, నేను చేసే కార్యాలు మీరు చేస్తారు, నాకంటే ఎక్కువ కూడా మీరు చేస్తారు అన్నాడు. అదే మనకు కనబడుతుంది. ఎక్కువేంటిదంటే మరి 5వ అధ్యాయంలో మనం చూస్తే పేతురు నీడబడితే మరి చాలు అన్నట్లుగా, నేను 5:15 మీరు తర్వాత చదువుకోండి. ఎవరి మీదనైనా అతన్ని నీడైన పడవాలని మంచముల మీద మరి పరుపుల మీద వారిని ఉంచి వీధులలో మరియు యెరూషలేము చుట్టూనున్న వాళ్ళందరూ అలా తీసుకొని పెట్టారు. అయితే వారందరూ స్వస్థత పొందారని వాక్యంలో వ్రాయబడి ఉంది. దేవునికి మహిమ కలుగునగాక. ఎంత అద్భుతమో చూడండి. నేను చేసిన వాటికంటే ఎక్కువ చేస్తాడని ప్రభువారు మరి చెప్పాడు శిష్యులకు. అది ఎక్కడంటే యోహాను సువార్త 14వ అధ్యాయం 12వ వచనం మీరు చదువుకుంటే బాగుంటుంది. అదేనా కరెక్టేనా? చూస్తున్నాను నేను, చూడతాను. దేవునికి స్తోత్రం. నేను తండ్రి యొద్దకు వెళుతున్నాను కనుక నేను చేయు క్రియలు నా యందు విశ్వాసం ఉంచి వాడును చేయను, వాటికంటే మరి గొప్పవి అతడు చేయనని చెప్పాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. కదండి, నీడ పడితే స్వస్థత వచ్చింది, ఆయన చేసి చూపించలేదు. కానీ పేతురు ద్వారా జరుపుటకు దేవుడు ఆ కృపా అనుమతి ఇచ్చాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుడు లాజరును ఎలా లేపాడో ఈ పేతురు కూడా ఆ యొక్క తబితా లెమ్మనగానే చక్కగా లేచుకొచ్చున్నాడు. తబితా కుమేని అని ఒక చోట చెప్పారు యేసుప్రభు. అంటే ఏంటి? చిన్నదాన లెమ్మని నీతో చెబుతున్నానని అర్థం. అంటే ఒక నిద్రపోయిన వ్యక్తిని మనం ఎలా లేపుతామో చనిపోయిన వ్యక్తిని దేవుడు ఎలా లేపాడు. దేవుడు లేపినట్టే ఆయన శిష్యుడైన పేతురు కూడా లేపాడు. ఏమండి, దేవుని ప్రేమ ఎంత గొప్పదో అర్థం చేసుకోవాలి. మనకి వెంటనే బాధ వచ్చేస్తుంది. వెంటనే మనల్ని విసికిచ్చేవాళ్ళు, దేవుడు మనకు విరోధంగా ఉంటున్న వాళ్ళు, మార్గం తప్పి వెళ్ళే వాళ్ళ మీద మన కోపం వస్తుంది వెంటనే. ఆయన దేవుడు ఎంత ఓపిక పట్టాడో చూడండి. 3 సార్లు నేను ఆయన ఎవరో నాకు తెలియదన్న ఆయన కంగారు పడిన ఆయన మరలా నేను పట్టబోదునని వెనకకి వెళ్ళిపోతావే కాక 6 గంట పెట్టుకొని వెళ్ళిన ఆయనను దేవుడు మరలా తీసుకొచ్చి అభిషేకించబడేవాడు మేడగదిలో ఉండేటట్టు చేసి అభిషేకించబడిన తర్వాత వాళ్ళ ఎంత గొప్ప కార్యాలు చేస్తారో ఆయన భవిష్యత్తులోకి చూసేవాడు గనక, పేతురు ఎంత గొప్ప నాయకుడు అవుతాడో ఆయన భవిష్యత్తులోకి చూసేవాడు గనక వెంటనే ఉండి దేవుడు పేతురులు వదిలిపెట్టక కార్యాలు జరిగించుకున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఒకరి విషయమై నన్ను అడిగారు కొంతమంది,
కోపం రావట్లేదా, వదిలిపెట్టొచ్చు కదా అంటే అలా వదిలిపెట్టకూడదు. ఆయన తన వారిని అంతము వరకు ప్రేమించెను అన్నాడు బైబిల్లో. మనం కూడా ప్రేమిద్దాం. మన దగ్గర నుండి తప్పు రాకూడదు. దేవుడు అందరినీ అంతము వరకు అందరినీ ప్రేమిస్తే ఆ ప్రేమకు ఇస్కరియోతుగా కూడా పాత్రుడయ్యాడు. కానీ తప్పించుకోలేకపోయాడు, పడిపోయాడు. ఇప్పుడు దేవుడు ఆయన నిలగొట్టాడా, వాడేపోయాడు. కాబట్టి మనము అమ్మ కట్ అయినట్టుందమ్మా. దేవుడు ఏ విధముగా అంతము వరకు మరి అందరిని ప్రేమించాడో మనం కూడా ప్రేమించవద్దులమై ఉన్నాం. అలా దేవుడు విడిచిపెట్టింది మనల్ని ప్రేమించేవాడు. ఆ పేతురు ఎంత గొప్పవాడయ్యాడో మనకందరికీ తెలుసు. దేవుడు ఏం చేశాడో అలాగే అస్తూ ఆయన పడుకున్న వాళ్లను లేపినట్లుగా కవిత లెమ్మని చెప్పగా ఆమె జీవంతో లేచి కూర్చుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేనికి ఈ మరణాన్ని దేవుడు లాజరు సందర్భంలో ఏం చెప్పాడంటే నిద్ర అని చెప్పాడు. చిన్నది నిద్రించుచున్నదే కానని మరి ఒక చోట చెప్పాడు. కాబట్టి మరణము నిద్రతో సమానమని ప్రభు చెప్తే నమ్మిన మనం అందరము కూడా దానిని నిద్రతో సమానంగా ఎంచుకోవాలి. సరే, కొంతమంది చనిపోయిన వారు లాజరు, తబిత వీళ్ళందరినీ, చిన్నది అధికారి కుమార్తె వీళ్ళందరూ లేచారు. కానీ మనం ఇక్కడ గ్రహించాల్సింది ఏంటి అనంటే క్రీస్తునందు మృతులైన వారు, సత్క్రియలను ఓపికగా చేసేవాళ్ళం, సత్క్రియల యందు ఆసక్తి కలిగిన వారం, అలాగే సత్క్రియలను అనే ధనాన్ని కలిగిన వారంగా ఎవరెవరు బ్రతుకుతారో, సత్పురుషుడు ఎవరు లేరు, ఆయన ఒక్కడే. మంచివాడు ఎవరు లేరు, ఆయన ఒక్కడే. మంచి కార్యాలు చేసేవాడు ఆయన ఒక్కడే. ఆయనను పోలి ఎవరెవరు బ్రతుకుతారో వారు కూడా పునరుద్ధానమందు మరణించితే మనం అలాగే సులువుగా ఒక నిద్ర నుండి లేపబడినట్టే లేపబడతామన్న సత్యం ఈ దోర్క పునరుద్ధానాన్ని గురించి నేర్చుకున్న ఈ భాగంలో మనకు అర్థమవుతుంది. దేవునికి మహిమ కలుగును గాక. మరణించింది, మరలా ఒక మరణించినటువంటి బిడ్డను, ఆ యవనస్తురాల్ని, ఆ శిష్యురాలుని పేతురు కవిత లెమ్మనగాని కన్నులు తెరచి పేతురును చూచి లేచి కూర్చుండెను. ఎంత సులువైందో చూడండి. ఆ కాలంలో మరి ఎలీషా చనిపోయిన వారిని బ్రతికించాడు, ఏలియా బ్రతికించాడు. ఈ కాలంలో శిష్యుల ద్వారా ఇలాంటి కార్యాలు ఎన్నో కొత్త నిబంధన కాలంలో దేవుడు జరిగించాడు. ఇదన్నిటినీ ఏంటి అంటే మరణం మీద ఆయనకు అధికారం ఉన్నది అని మనకు రుజువు చేయడానికి దేవుడు చేసిన కార్యాలు. అలా రుజువు చేసిన ఆయన మనకు ఒక అభయం ఇస్తున్నాడు. శిష్యులైన వారు కూడా ఆయన చేసే కార్యాలు చేస్తారని, నిద్రపోయినట్లే దేవుడు ఎలా లేపాడు నిద్రకు పోల్చి చెప్పి ఆ నిద్రలో నుండి ఎలాగ లేపినట్టుగా లేపాడో శిష్యులు కూడా అలాగే చేశారు. ఏ పనైనా, ఏ కార్యమైనా, బ్యాప్టిజం మొదలుకొని దేవుడు చేసే భూమి మీద చేసి చూపించిన ప్రతి కార్యం ఆయన చేసినట్టు చేయాలి, కానీ నీకు తోచినట్టు చేయకూడదు అనేది ఒక పాఠం నేర్చుకోవాలి. ఇవాళ రేపు పాస్టర్లుగా బయలుదేరి, పాస్టర్మ్మలుగా బయలుదేరి చాలా మంది వాళ్ళకు అనుకూలంగా వాళ్ళు తోచినట్టు, నచ్చినట్టు, తెలిసినట్టు చేస్తున్నారు. ఇదంతా వాక్యానికి విరుద్ధమైన సంగతని, దానిని మనం అనుసరించొద్దని, మనం ఖండించాలని, దూరంగా ఉండాలని కూడా మనం గ్రహించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇక్కడ శిష్యుడైన పేతురు కొద్దిగా దూరంగా దేవునికి ఉన్న ఆయన మహాకృప చేత మరలా చేర్చుకున్నాడు. అద్భుతాల మీద అద్భుతాలు చేస్తారు. ఒక్క ప్రసంగానికి 3,000 మంది ఒక్కరోజు రక్షణ పొందారు. హల్లెలూయా. కనుక మరలా ఒక అద్భుతం చేస్తే 4,000 మంది, 5,000 మంది రక్షణలోనికి వచ్చినట్లుగా మన అపోస్తల కార్య గ్రంథంలో మనం చదువుకుంటున్నాం. ఇక్కడ యేసు ప్రభు వారు ఎంత సులువుగా మరణించిన వ్యక్తిని పిలిచాడు, పేతురు కూడా అలాగే పిలిచాడు. అది
మనం గ్రహించాలి. కనుక మనము అనుసరించాల్సింది మన రోల్ మోడల్ ఎవరు అని అంటే మన యేసయ్యేనండి. ఎందుకంటే ఇక్కడ పేతురు పత్రికలో అంటాడు ప్రభు, మీరెందుకు కంగారు పడతారు, మేము ఎట్లా బ్రతకాలి, మేము ఎలాగ పరలోకం ఎలా చేరాలి, ఎట్లా అని ఎందుకు మీరు కంగారు పడతారని చెప్తాడు. క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీరు తన అడుగు చాడల అందు నడుచుకున్నట్లు మీకు మాదిరి ఉంచిపోయేను అన్నాడు. ఆయన అడుగుజాడ లోకంలో మన కొరకు ఉంచిపోయాడు. ఆ అడుగుజాడలే ఆయన చేసిన క్రియలు, ఆయన మాట్లాడిన మాటలు, ఆయన అనుసరించిన విధానం. కాబట్టి ఆ పద్ధతి, ఎంచుకున్న పద్ధతి మనకు అడుగుజాడలు గనక మనమును ఆ అడుగుజాడల్లో నడవబద్ధులమై ఉన్నామని దేవుని వాక్యం ద్వారా మనము నేర్చుకుంటున్నాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి ఈ దోర్క ఏ విధంగా లేచిందో, చనిపోయి క్రీస్తునందు మృతులైన వారందరినీ కూడా దేవుడు అలాగే లేపుతాడండి, అలాగే లేపుతాడు, ఇంకా డౌటే లేదు. కనుక మనం ఈ విషయాలు గుర్తుపెట్టుకోవాలి. మరి క్రీస్తునందు మృతి నుండి మరలా క్రీస్తునందే లేవాల్సి ఉంది. కలిగి లేకపోతే చచ్చిపోయిన వాళ్ళందరూ దేవుడు లేపుతాడు. కలిగి ఉండాలి మనం లేవాలంటే కదా. క్రీస్తునందున్న వారికి మరి వారు చనిపోయినా మళ్ళా బ్రతుకుతారు అని మరి లాజరు ఉదంతంలో చెప్పాడు కదా దేవుడు. కాబట్టి తప్పకుండా ఆయన యందు మనం మరణిస్తే ఆయన యందు మరణించాలి. సత్క్రియలు అనే ధనం కలిగిన వారంగా, సత్క్రియల యందు ఆసక్తి కలిగి అనుసరించే వారంగా మనం ఉంటే తప్పకుండా ఆ వెలుగును ప్రజల ఎదుట ప్రసరించేవారిగా, ప్రసరింపచేసేవారిగా, ప్రకాశింపచేసేవారిగా మనం ఉంటే తప్పకుండా పునరుద్ధానములు మనము లేపబడతామన్న ఒక చక్కని సత్యం ఇక్కడ తబిత ద్వారా దేవుడు మరొకసారి మనకు నేర్పిస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆమె లేచి కూర్చుంది. అతడు లేపి పరిశుద్ధులకు విధవరాండకు ఆమెను అప్పగించాడు. అక్కడ ఈ వార్త యుప్పి అన్నంతటా మరి తెలిసినప్పుడు అనేకులు ప్రభువునందు విశ్వసించారు. మన ద్వారా అనేకులు దేవుని దగ్గరికి రావాలి. బతుకున్నప్పుడు రావాలి, చనిపోయి బతికితే కూడా రావాలి. అది మన ధ్యేయంగా పెట్టుకోవాలి. మన సత్క్రియల ద్వారా, సత్క్రియలని వెలుగును లోకములో ప్రసరింపచేయడం వలన మరి సత్క్రియలు అనే ఈ ధనము కలిగిన వారంగా ఎవరెవరు ఉంటారో వాళ్ళ కోసమేనంట దేవుడు తన్ను తాను అప్పగించుకుంది. కాబట్టి మంచివాడొక్కడే, ఎవరు లేరు, ఆయన ఫాలో అవ్వాలి, ఆయన చెప్పినట్టు చేయాలి. ఆయన ఏ ఆజ్ఞలు అనుసరించమంటే ఆ ఆజ్ఞలు అనుసరించాలి, ఏం చేయమంటే అది చేయాలి. మంచి క్రియలు, సత్క్రియలు అనేవట ఏంటంటే వెలుగు అంట. అవి లోకములో ఆ వెలుగును మీరు ప్రకాశింప చేయండి అని మత్తయి 5:14-16 దేవుడు మనకు రాసి ఉంచి మనకు తెలియచేస్తూ ఉన్నాడు. కనుక మనమందరం ఒక దినమున మరి బ్రతికి ఉంటే మేఘాల మీద కొనిపోబడతాం, రెప్పపాటున మార్పు చెంది చనిపోతే అందరము క్రీస్తులో మళ్ళా బ్రతికించబడతాం. ఇదిగో ఇక్కడికి ఎక్కిరండి అన్న ఒక్క పిలుపు, బూర శబ్దం మనందరినీ సజీవులుగా మార్చి ఆయన రాజ్యము చేరునట్టుగా తీసుకుని వెళ్తాడు. కనుక దేవుని పోలి బతకడమే, దేవుని అడుగు జాడలు అనుసరించి బ్రతకడమే ధ్యేయంగా పెట్టుకోవాలి. గనక మరి పరలోక రాజ్యం చేరతామా, బతుకుంటూ చేరతామా, చచ్చిపోతే చేరతామా, ఈ పిచ్చి ఆలోచనలు ఏమీ మనకు అవసరము లేదని ఈ వాక్యం ద్వారా మనము నేర్చుకుంటున్నాం. బ్రతికిన ఆయన వారమే, చనిపోయినా ఆయన వారమే. బ్రతికినను ఆయన కోసమే, చనిపోయినను ఆయన కోసమేనని రోమాపత్రిక 14:7-8 వచనాల్లో ఆ మాటలు రాయబడి ఉన్నాయి. దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి మనము చాలా జాగ్రత్తగా మన బ్రతుకును మరి నడిపించుకోవాలి. సత్క్రియలు చేస్తున్నామో లేదు చెకప్ చేసుకోవాలి, చెకింగ్ ఉండాలి, సెల్ఫ్ చెకప్ అవసరం. సత్క్రియలంటే ఏంటి అని మరి చూసుకోవాలి. ఏం చేస్తే మనము దేవుని రాజ్యం పోతామో గ్రహించాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. సత్క్రియల యందు ఆసక్తి కలిగిన వారి కొరకే
వారిని తన కోసం ప్రత్యేకపరచుకుంటానికి, పరిశుద్ధపరచుకోవడానికి దేవుడంట ఆయన తన కొరకు మన కొరకు ప్రాణం పెట్టాడంట, అప్పగించుకున్నాడంట. సత్క్రియలనే ధనం కలిగి ఉండండి, ఆ ధనములో ఇతరులకు పాలించు వారిగా ఉండండి, ఔదార్యం కలిగిన వారిగా ఉండండి. ఇవన్నీ దేవుని యొక్క పోలికలు, దేవుని యొక్క క్రియలు, దేవుని విధానం అని వాక్యం మనకు నేర్పిస్తూ ఉండగా, ఈ తబితను గురించి ఈ పాఠంలో మనకి ఇవన్నీ దేవుడు నేర్పించాడు. ఇవన్నీ మనము అనుసరించి మనమును చనిపోయినా సజీవులుగా లేపబడి ఆయన రాజ్యం చేరతాం. సజీవులుగా ఉంటే రెప్పపాట్లో మార్పు చెంది ఆయనలాగా మారిపోయి ఆయన దగ్గరికి వెళ్తాం. మన స్టైల్ అంతా ఏంటి, మన విధానం అంతా ఏంటి, మన పద్ధతి అంతా ఏంటంటే ఆయన ఎలా బతికాడో భూమి మీద అలా బతకడమే, ఆయన ఏం చెప్పాడో అది చెయ్యడమే, ఆయన ఏం వద్దన్నాడో అది మానడమే మన ధ్యేయమైంది, మన బ్రతికైంది. మనం అలాగా చాలా జాగ్రత్తగా మనం దేవుని సన్నిధిలో నడుచుకోవాలని వాక్యం చెప్తుంది. ఆమె సత్క్రియలను చేసిందంట, ధర్మ కార్యాలు కూడా చేసిందంట. ధర్మ కార్యాలు కూడా చాలా చాలా మంచివండి. లేని వాళ్ళకు ధర్మం చేయడం, లేని వాళ్ళను అట్టడుగు స్థాయిలో ఉన్న వారికి సహాయం చేసి వారికి ఒక మరి సన్నిధి, ఒక స్టేజ్ని కల్పించడం మన చేతనైనంతనే. ఎంత చేయగలిగినంత మనం చేయాలి. అది దేవుని బుద్ధి. ధర్మం అంటే ఆయన వల్లే అవుతుంది. ఆ ధర్మమే మనం కూడా చేయాలి. మీకు ఆయన ఇచ్చిన విధులను, ధర్మమును మీరు పాటించమని మరి పాత నిబంధన గ్రంథమైన ధర్మశాస్త్ర గ్రంథంలో రాయబడి ఉంది. కాబట్టి ధర్మం ఆచరించుటకు మనము నేర్చుకోవాలి, ధర్మ కార్యాలు మనం చేయాలి, అలాగే సత్క్రియలు కూడా చేయాలి. అదే ఒక విశ్వాసికి, ఒక శిష్యులకు తగినది అని దొరక అనగా తబిత మనకు చూపించింది. మనమందరము ఆ అడుగు జాడల్లోనే నడుస్తూ, ఆ విధి విధానాలని అనుసరిస్తూ దేవుడు ఏం చెప్పాడు అది చేద్దాం. మరొక్కటి గుర్తు పెట్టుకోవాలి, సత్క్రియ చేయకపోతే తల ఎత్తుకోలేము, వాకిట పాపము పొంచి ఉంటుంది అని చెప్పారు. అది కూడా నేను చదివి ముగించేస్తా. నీవు సత్క్రియ చేసిన ఎడల తలనెత్తుకునవా? సత్క్రియ చేయని ఎడల వాకిట పాపము పొంచి ఉండును, నీడల దానికి వాంఛ కలుగును, నీవు దానిని ఏలుదు అని ప్రభు చెప్పాడు కయ్యేలుతో కదా. కాబట్టి సత్క్రియ చేసిన ఎడల నీవు తల ఎత్తుకొనవా? సత్క్రియ చెయ్యకపోతే పాపము వాకిట పొంచి ఉంటుంది అని ప్రభు చెప్పాడు. కాబట్టి మనము సత్క్రియల యందు ఆసక్తి కలిగిన వారంగా ఉందాం, సత్క్రియలను ఎక్కువగా చేసే వాళ్ళంగా ఉందాం. ఇక్కడ అంటాడు మరి 1 యోహాను 3 మనము కయ్యేను వంటి వారంగా ఉండరాదు. వాడు దుష్టుని సంబంధి అయి తన సహోదరుని చంపాను. ఎందుకు చంపాను అంటే తన క్రియలు చెడ్డవియు తన సహోదరుని క్రియలు నీతి గలవై ఉండెను గనక చంపాను. ఇప్పుడు ఎవరు సత్క్రియలు చేశారు? హేబేలు చేశాడు. అందుకని అంగీకరించబడ్డాడు. మరణించినా సరే ఆయన రక్తం భూమిలో నుండి దేవునికి మొరపెడుతుంది అని వాక్యం చెప్తుంది. కాబట్టి సత్క్రియలు చేసేవారి ధన్యులవుతారు. వారి తల ఎత్తబడుతుంది, వారి దేవునితో నిత్యం ప్రార్థించవచ్చు. అలా లేకపోతే పాపం పొంచి ఉంటుంది, అది ఏరుతుందని కయ్యేను గురించి రాశారు. కనుక మనం దేవుని బిడ్డలంగా, ఆయన ఎరిగిన వారంగా, ఆయన శిష్యులముగా, ఆయనే ఉండే జీవిస్తూ, ఆయన మాదిరే చేస్తూ, మంచి వాళ్ళముగా, సత్క్రియలు చేసే వారంగా, మంచి కార్యాలు చేసే వారంగా, ఆయన అడుగు జాడల్లో నడిచే వారంగా, శిష్యులమని, ఆయన బిడ్డలమని అనిపించుకున్న మనం అందరము ఆ స్థాయిలో ఉందాం. అప్పుడు మరణం మనకు నిద్రతో సమానమవుతుంది. బ్రతికు ఉంటే రెప్పపాటున మార్పు చెంది ఆయన రాజ్యంలో మనము చేరతాం. అట్టి కృప దేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక. దేవుడి మాటలను దీవించునుగాక. ఆమేన్. హల్లెలూయా.